పరిశుద్ధుడైన తండ్రి, ఘనుడువైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన నీ శక్తి కలిగిన నామానికి వేలాది వందనాలు. దేవా, నీ పేరే ప్రార్థన ఆలకించువాడు, మా ప్రార్థన ఆలకించు దేవుడవు నాయన. మా కష్ట సమయాల్లో, మా దుఃఖ దినాల్లో, మా శ్రమల దినాల్లో మా ఎడల నీ కృప ఇంకా అత్యధికంగా నువ్వు ఉంచే దేవుడు. ఈ సమయంలో నీ కృపను అత్యధికంగా కుమ్మరించవలసిన సమయం ప్రభువా. మేము బలపరచబడడానికి, మా సంఘం బలపరచబడడానికి, అంచె దినాల్లో నాయనా ఈ సార్వత్రిక సంఘము బలపరచబడడానికి నీ కృప అత్యధికంగా కుమ్మరించవలసిన ఈ సమయంలో దేవా, మీరే మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీరే నన్ను నీ బోరగా వాడుకోండి నాయన. ప్రతి ఒక్కరికి వినగలిగే మంచి నాయనా చెవులను గ్రహించగలిగే మనసును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది. అయ్యగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీ అందరూ చాలా బాధపడుతున్నారు కదా. హల్లెలూయా. బాధపడట్లేదా? అమ్మ, అయ్యగారికి అంత శ్రమ కలిగితే మీకు బాధ లేదా? హల్లెలూయా. ఉందా? సరే, మంచిది. మీ బాధ అంతా యేసు నామములో తీరిపోవును గాక. ఆమేన్. సరే, మంచిది. దేవుడు అయ్యగారు సాక్ష్యం చెప్తుంటే నాకు ఒక మాటని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. ఆ మాటలు జ్ఞాపకం చేసి కీర్తనలోనికి వెళ్ళి త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. అయితే దేవుని సేవకులు శ్రమపడడం, దేవుని సేవకులు శోధించబడడం అది ఇప్పటి నుంచి ఉన్నది కాదు. ఎప్పటి నుంచి ఉందంటే, అసలు సంఘము స్థాపించబడింది ఎప్పుడయ్యా అనంటే క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. దేవుని శిష్యులుగా ఉన్న 12 మంది శిష్యులు దేవుని కోసం సువార్త ప్రకటించడం ప్రారంభించిన కాలము నుండే సేవకులు శోధించబడడం, సేవకులు శ్రమపడడం అనేది సహజంగా ఉంది. అయితే ఏ సేవకుడికి పడితే ఆ సేవకుడికి ఇట్లాంటి నిందలు, ఇట్లాంటి అవమానాలు, ఇట్లాంటి శ్రమలు రావు. ఎవరికి వస్తాయా అనంటే దేవుని కోసం నిజాయితీగా నిలబడగలిగే వారికి మాత్రమే వస్తాయి. ఎందుకంటే సాతానికి ఎవరు కావాలంటే వాడికి నచ్చినట్టు సేవ చేసుకునే వాళ్ళ జోలికి పోడు. ఎవరైతే నిజంగా దేవుని కోసం ప్రయాసపడతారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. అట్లాంటి సేవకులు మనకు ఎక్కడ కనపడతారు? గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో అంటే అపోస్తుల కార్యంలో నుండే కనపడతారు. ఒక మాట చదువుతాను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో సమయం తక్కువ ఉంది కనుక అవసరమైన వచనాలు చదువుతాం. మీరు ఇంకా ఆ అధ్యాయం అంతా చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తుంది. 12వ అధ్యాయం 2వ వచనం, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. హల్లెలూయా. మొదటి వచనం కూడా చదివి రెండో చదివితే ఇంకా బాగుంటుంది. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపెను. 3వ వచనం, ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చంపారు? బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి ఎవరయ్యా అంటే యాకోబే. 12 మంది హతసాక్షులయ్యారు. 12 మందిలో అంటే ఇస్కరియోతు యూదాని మినహాయిస్తే ఆ స్థానంలో దేవుడు అపోస్తులుడైన పౌలు వారిని ఆ స్థానంలోకి తీసుకున్నారని చరిత్రకారులు పెద్దలు అంటారు. నేను కూడా దాన్ని నమ్ముతున్నా. హల్లెలూయా. అయితే ఈ 12 మంది కూడా హతసాక్షులయ్యారు అనేది బైబిల్ గ్రంథం మనకి ప్రత్యక్షంగా చూపిస్తుంది. అయితే మొదటగా అయిన వారు ఎవరయ్యారంటే యాకోబు. యాకోబుని పట్టుకొని ఖడ్గముతో చంపిన తర్వాత
అప్పుడున్న హేరోదు ప్రభుత్వం ఏం చేసిందంటే కొంచెం అబ్జర్వేషన్ చేసింది. ఎలా ఉంది, ఏమైనా ఎదురు తిరుగుతున్నారా, సంఘంలో ఏమైనా వ్యతిరేకతలు వస్తున్నాయా. ఎప్పుడైనా క్రైస్తవులు ఎప్పుడు ఎదురు తిరగరు, వ్యతిరేకం చెయ్యరు. వాళ్ళకు తెలిసింది ఒక్కటే, ఏంటయి? ప్రార్థన. హల్లెలూయా. అబ్బా వాతావరణం బాగానే ఉంది, వ్యతిరేకత ఏమీ లేదని నెక్స్ట్ ఆ ప్రభుత్వం చేసిన పని ఏంటంటే యేసు ప్రభు శిష్యులలో ఇంకొకరిని కూడా చంపేద్దాం అని చెప్పి ఎవరిని పట్టుకున్నారంట? పేతురుని పట్టుకున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. పేతురుని పట్టుకున్నారు. పేతురుని పట్టుకుంటే పేతురు విషయంలో ప్రభుత్వం ఒక ప్రణాళిక కలిగి ఉంది, శత్రువులు ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏమనంటే యాకోబు చనిపోయాడు, ఇక పేతురుని కూడా చంపేద్దాం. అది మనుషుల ప్రణాళిక, కానీ దేవుడి ప్రణాళిక అలా లేదు. హల్లెలూయా. ఏంట్రా నవ్వుతున్నావు? హల్లెలూయా. దేవుని ప్రణాళిక పేతురు విషయంలో అలా లేదు. ఎందుకు లేదయ్యా అనంటే పేతురు విషయంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. పేతురు, నువ్వు చావవలసిన సమయం ఇది కాదు, ఇది కాదు. ఎప్పుడు చావాలి నువ్వు అనంటే దేవుని ప్రణాళిక సంపూర్ణమైన తరువాత. చాలా జాగ్రత్తగా వినాలి దయచేసి. అయితే పేతురు ఒక మరణకరమైన పరిస్థితిలోనికి వెళ్ళే ముందు ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఏం చేశాడో తెలుసా? సంఘాన్ని పేతురు కొరకు ప్రార్థించడానికి పురికొల్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘాన్ని దేవుడు ఎందుకు పురికొల్పాడు? మీకేమైనా తెలిస్తే చెప్పండి. బైబిల్ మనం చాలా ఎక్కువగా చదువుతూ ఉన్నాం ఈ మధ్య, కొత్త నిబంధన కూడా చదువుతున్నాం కదా. దేవుడు పేతురుని విడిపించడానికి పేతురుని ప్రార్థనని ప్రేరేపించవచ్చు కదా. తన కుటుంబం ఉంది, తన కుటుంబాన్ని ప్రేరేపించవచ్చు కదా. లేదా పేతురు విడిపించడానికి, పేతురు మరణం నుండి ఆ చెరసాల నుండి తప్పించబడడానికి అపోస్తులు అతనితో పాటు 12 మంది ఉన్నారు కదా. వీళ్ళందరినీ కాదని సంఘాన్ని దేవుడు ఎందుకు ప్రేరేపించాడు? సంఘము ప్రార్థనని దేవుడు ఎందుకు ఆధారం చేసుకున్నాడు? అది ఒక ప్రశ్న. ఎందుకు చేసుకున్నాడు చెప్పండి, తెలిస్తే చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. తెలిసాతే లేదా? ఒక మాట చదివిస్తే మీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, అద్భుతమైన మాట, చాలా జాగ్రత్తగా వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి, ఈ మాట మీకు అర్థం కావాలి. అంటే దేవునికి అత్యధికమైన శక్తి కావాలి ఒక కార్యం చేయడానికి. అర్థమవుతుందా? అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. సంఘానికి ఏముందంట? సంఘానికి ఏముందంట? మీకు అర్థం కాలే ఈ మాట, నేను చెప్తా వినండి, చదివితే అర్థం కాదు. సంఘానికి ఏముందంటే, దేవుడు ఒక కార్యము చేయాలంటే సహజంగా దేవుడికి ఒక పేరుంది, సర్వశక్తి కలిగిన దేవుడు అని. ఉందా? దేవుడు ఏదైనా చేయగలడని మనం ఎన్నోసార్లు చదివాం, విన్నాం. పాత నిబంధన కాలంలో ఎన్నో రుజువులు మనం చూసాం. అయితే ఈ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడికి ఆ శక్తి కావాలంటే ఆ శక్తి కూడునట్లుగా ఆ శక్తిని ఎక్కడ ఉంచాడంట? సంఘములో ఉంచాడంట. అంటే సంఘము ప్రార్థన చేస్తే ఎవరికి శక్తి వస్తుంది? దేవునికి శక్తి వస్తుంది. దేవుడికి శక్తి వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని ఆయన బిడ్డల మీద ఆయన చూపిస్తాడు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే ఇంకొక వచనం చూపిస్తా. అందరూ అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 9వ వచనం మీకు ఇంకా చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చదవండి, మీరే చదవండి.
ఒక అతను ఉన్నాడు. అతనికి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలో అతనికి ఆ వాక్యంలో ఏం పేరుందంటే బలహీన పాదములు కలిగిన వ్యక్తి అని అతనున్నాడు. అతడు పౌలు వాక్యం చెప్తుంటే ఆ మాటలు వినడానికి అక్కడికి వచ్చాడంట. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, వాక్యం చెప్తుంటే పౌలు అతనిలో ఏం చూశాడు అనే మాట ఇక్కడ ఉంటుంది. అతడు పౌలు మాట్లాడుట వినెను. విన్న తర్వాత పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాస్యముండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగను. హల్లెలూయా. మీకేమర్థమైంది? నేను చెప్తా వినండి. ఆ బలహీనమైన పాదములు కలిగిన వానికి స్వస్థతను కలిగించగలిగేంత శక్తి దేవునికి ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. కానీ అక్కడ ఒక స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది. ఏ మాట అది? ఒలివ పెదాలు కదులుతున్నాయి, కరెక్టే చెప్పింది. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, మిగతా వాళ్ళకి అర్థం కాదు. అయితే యేసయ్య ఆయనను స్వస్థపరచడానికి ఆయనలో విశ్వాసం ఉందా లేదా అనేది ప్రశ్న. ఏం కనపడింది ఆయనకి? యేసయ్యకి ఆ బలహీన పాదములు కలిగిన వాడిని స్వస్థపరచడానికి విశ్వాసం ఉన్నట్లుగా ఎవరు గమనించారంట? పౌలు గమనించారు. హల్లెలూయా. ఒక వ్యక్తిని దేవుడు ప్రణాళిక చొప్పున ఏదైనా చేయడానికి దేవుడి శక్తి కలిగిన వాడే. ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు శక్తి కలిగిన వాడే. ఒక వ్యక్తిని కాపాడడానికి దేవుడు శక్తి కలిగిన వాడే. కానీ ఆ శక్తి దేవునికి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే సంఘములో నుండి. ఇప్పుడు మొదటగా మనం చదివిన మాటలు 12వ అధ్యాయంలో పేతురుని చెరసాలలో ఉంచినప్పుడు అంట సంఘం ఏం చేస్తుంది? 5వ వచనం నుంచి చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మామూలు ఆసక్తి అది? అంటే ఒక సేవకుడు శ్రమలలో నుండి రక్షించబడాలి అంటే, ఒక సేవకుడు మరణకరమైన ఆ పరిస్థితుల్లో నుండి దాటింపబడాలంటే సంఘము ప్రార్థన అవసరం. అయితే ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే అత్యాసక్తితో చేయాలి. మామూలు ఆసక్తి కాదు అది. ఎంత ఆసక్తి అంటే ఎవరు అత్యాసక్తితో చేయగలుగుతారంటే, మా సేవకుడు మా కోసం ప్రార్థన ఎంత చేస్తున్నాడో తెలుసా? మా సేవకుడు మా సంఘము కోసం ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసా? మా సేవకుడు మా కుటుంబంలో మా పరిస్థితులు బాగలేనప్పుడు ఎంత మా కొరకు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? మా సేవకుడు మా కొరకు ఎంత వేదన పడుతున్నాడో తెలుసా అని తెలిసిన వారు, ఆయన బాధను అర్థం చేసుకోగలిగిన వారే అంత ఆసక్తిగా చేయగలరు. అసలు సంఘం అంటేనే ఎవరో తెలుసా? సంఘం అంటే ఎవరంటే, దేవుడు సంఘాన్ని శరీరంతో పోల్చాడు. సంఘాన్ని దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. ఇప్పుడు సంఘం అంటే శరీరము కదా. ఈ శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా. అనేక అవయవాల కలయిక ఒక శరీరం. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ శరీరము, ఈ సంఘం అనబడే ఈ శరీరం ఏం చేస్తుందంటే, ఈ చెయ్యి అనే ఒక విశ్వాసు ఉన్నాడు. ఈ చెయ్యి అనే విశ్వాసికి దెబ్బ తగిలింది. దెబ్బ తగలగానే ఆ సంఘములో అవయముగా ఉన్న ఇంకొక అవయము కన్నుంది, చూసావా? అదేం చేస్తుంది తెలుసా? ఏడుస్తుంది. హల్లెలూయా. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? సంఘముతో అంటు కట్టుకొని ఉన్న వారికే ఒక అవయం బాధ ఇంకొక అవయానికి తెలుస్తుంది. ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది, నా కన్ను ఏడుస్తుంది. ఎందుకు? నా శరీరంలో ఒక అవయం కనుక. నువ్వెందుకు ఏడవట్లేదు? నా అవయంలో నువ్వు లేవు కనుక. నాలో నువ్వు లేవు కాబట్టి ఆ దెబ్బ, ఆ బాధ, ఆ స్పర్శ నీకు తెలియదు. ఎవరికి తెలుస్తుంది ఆ స్పర్శ, ఆ బాధ అంటే? ఆ శరీరముతో అంటు కట్టుబడి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది. అర్థమైన వాళ్ళు ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అందరికి అర్థమైందా? ప్రణయ్ నీకు అర్థం కాలేదు నాన్న?
అర్థమైందా? మళ్ళీ ఒకసారి అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఏమర్థమైంది? హల్లెలూయా. ఇప్పుడు సంఘములో ఒక కుటుంబం బాధపడుతుందంటే, సంఘములో ఒక సేవకుడు బాధపడుతున్నాడంటే బాధ ఎవరికి వస్తుంది? సంఘముతో అంటు కట్టుబడి ఉన్న వారికి మాత్రమే వస్తుంది. నా మాట అర్థం కావాలి మీకు. ఈ సమయం ఏ సమయం అంటే, నువ్వు సంఘముతో అంటు కట్టబడి ఉన్నావా లేదా అని నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నించే సమయం ఇది. నువ్వు సంఘముతో అంటు కట్టబడిన వాడివైతే, సంఘములో ఉన్న నీ తోటి సహోదరుడు సహోదరి, నీ తోటి కుటుంబం సమస్యలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆ బాధ నీకు తెలియాలి, ఆ బాధ నీకు తగలాలి. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నేను ఒక 3 days నుంచి వెళ్ళి అయ్యగారితో నేను మామూలుగా ఫోన్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానో తెలుసా? నా బాధ ఒకటి ఉంది, అది చెప్పుకుందామని. నా బాధ ఒకటి ఉంది చెప్పుకుందామని ఫోన్ చేస్తే, నేను ఆ బాధ ఓపెన్ అవ్వకముందే అయ్యగారు ఆయన బాధ చెప్తున్నాడు. ఇంకా నా బాధ చెప్పాలనిపించలే. ఎందుకంటే ఆయన బాధతో పోల్చుకుంటే నాది చాలా చిన్నది, చాలా చిన్నది. నాకు మనసంతా ఒక రాగుంది. ఎంత బాధ ఉందంటే, ఏంటి ప్రభువా, ఏంటయ్యా అని బాగా ఆలోచన చేస్తున్నా. ఎందుకు బ్రదర్కి నేను ఒక 2-3 సంవత్సరాల నుంచి గమనిస్తుంటే, నాకు తెలిసి మనుగురు ఈ మాట అనొచ్చు అనకూడదు తెలియదు, కానీ వాస్తవం అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనున్న ఈ సంఘంలో నా సేవకుడు, నా నాయకుడిగా ఉన్న మరి నెహెమియా అయ్యగారి విషయంలో నేను గమనించింది, గత కొన్ని సంవత్సరాలుగా భయంకరమైన ఫిజికల్గా శోధింపబడుతున్నాడు. ఆత్మీయంగా కొన్ని శోధనలు వస్తున్నాయి. 2 కాళ్ళ హిప్ జాయింట్ బాల్స్ 2 కూడా ఆ ప్రాబ్లం అని మనందరికీ తెలుసు. ఆయన నడుస్తుంటేనే, ఒకప్పుడు ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఆయన నడుస్తుంటే ఎంత అందంగా ఉండేవాడు. నేనున్న ఆయన దిగిన ఫొటోస్ చాలా ఉన్నాయి. మన ఆటో బ్రదర్స్ కానీ కొద్దిమందికి తెలుసు ఎంత అందంగా ఉండేవాడు. ఇప్పుడు నడుస్తుంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అంత ఆ వాకింగ్ స్టైల్ అంత అందంగా ఉండే బ్రదరు ఎందుకు ఇలా అయిపోయింది అని ఆలోచన చేస్తే, దేవుడు నాకు కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేశాడు. సరే, అవన్నీ చెప్పడానికి సమయం లేదు, కానీ దేవుని పని కొరకు నిజముగా ప్రయాసపడే బిడ్డలకి ఈ లోకంలో శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నేనంట, ప్రభువా అయ్యగారికి ఆ శోధన తీసేరాదయ్యా, ఆ బాధ తీసేరాదయ్యా అని నేనంటే, దేవుడు ఏ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తెలుసా? పౌలుకి ఒక ప్రాబ్లం ఉంది, ఒక శరీర బలహీనత ఉంది, ఒక ముళ్ళు ఉంది. దేవా ఆ ముళ్ళు తీసేవా, ఆ ముళ్ళు తీసేవా అని ముమ్మారు దేవుణ్ణి అడిగాడంట. ఎవరు? పౌలు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? రిఫరెన్స్ గుర్తుందా? అపోస్తుల కార్యంలోనే ఉంటుంది. సరే, దొరికినప్పుడు తర్వాత మాట్లాడదాం. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి, ఇక వద్దు చూడద్దు. ఇక మీ అందరికీ తెలుసు కదా ఆ మాట. ముమ్మారు ప్రభువుని అడిగాడు. ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నీ ఎడల నా కృప అత్యధికముగా ఉండునట్లుగా ఆ ముళ్ళు ఉండని. హల్లెలూయా. దేవుని కృప అత్యధికంగా మన బాడీలో ఏదైనా ఒక ముళ్ళు ఉంది అంటే, ఒక బలహీనత ఉంది అంటే, దేవుని కృప మన ఎడల అత్యధికంగా ఉండునట్లుగా దేవుడు అనుగ్రహించేదిగా మనం అనుకోవాలంతే. ఆ విశ్వాసంతో వెళ్ళిపోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సంఘానికి ఒక బాధ్యత ఉంది. మొదటిగా ఏంటంటే, ప్రతి విశ్వాసి సంఘములో ఐక్యమై ఉండాలి. ఎందుకు ఐక్యమై ఉండాలంటే, సంఘములో ఉన్న కుటుంబాల బాధ ఆ స్పర్శ తెలియనట్లుగా, సేవకుని బాధ ఆ స్పర్శ తెలియనట్లుగా సంఘములో ఏకమై ఉండాలి. ఒకవేళ బాధ నీకు కలగట్లేదంటే నువ్వు సంఘములో ఉన్నట్లుగానే ఉన్నావు, కానీ నువ్వు సంఘానికి చాలా దూరంగా ఉన్నావు.
అది మంచిది కాదు. సంఘములో దేవుడికి ఎంత శక్తి కావాలో అంత శక్తి సంఘములో దాగుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ అంచె దినాల్లో ప్రార్థించే సంఘముగా సార్వత్రిక సంఘం ఉండాల్సిందే. లేకపోతే కొన్ని విజయాలు మనం పొందుకోలేం. నేనంట ఒకవేళ సంఘము పేతురు కొరకు ప్రార్థన చేయకుండా ఉండేది ఉంటే పేతురు చెరసాలో నుంచి తప్పించబడేవాడు. అసలు ఎంత శక్తి కలిగిన ప్రార్థన అయితే దేవదూతలే దిగి సంకెళ్లతో బంధింపబడి ఉన్న ఆ చెరసాలలో పేతురుని ఆ సంకెళ్ళు విడదీసి అందరికీ గాఢ నిద్ర కలగజేసి అందరి ముందు పేతుర్ని బయటికి తీసుకొచ్చి సంఘములో చేర్చగలిగింది ప్రార్థన అంటే ఎంత ఆసక్తితో చేసి ఉంటారండి ఆ ప్రార్థన వాళ్ళు. ఆసక్తి మనకుందా? ఉండాలి. సేవకులు వాళ్ళ పరిచర్యలో నేను ఒక మాట చెప్పనా, ఒక మాట జ్ఞాపకం చేస్తా. అదే అపోస్తుల కార్యములు చూడండి. సంఘము మొదటగా పౌలుని సేవకు నడిపించేటప్పుడు సంఘము ప్రార్థించి పంపించిందంట. హల్లెలూయా. 13వ అధ్యాయంలో మొత్తం 2వ వచనం నుంచి చదువుతాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నా కొరకు నాకు ప్రత్యేకపరచుడని నాతో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎవరు చేతులుంచి ప్రార్థన చేసింది? సంఘం. సంఘము ఒక బలమైన శక్తి ఉందని అని మనం ఇప్పటిదాకా చదువుకున్నాం కదా. ఆ బలమైన శక్తి కలిగిన ఆ సంఘము చేసిన ప్రార్థన సౌలుతో ఎలాంటి పరిచర్య చేపించింది? పౌలుతోటి ఎలాంటి పరిచర్య చేపించింది? పౌలు చాలాసార్లు అంటా, నేను వాస్తవంగా అయ్యగారు నాకు ఇక్కడికి వచ్చాక చెప్పారు, మీరు చెప్పండి అని. నిన్న చెప్పి ఉంటే రిఫరెన్స్లు ఇంకా అన్ని ఆధారాలు తీసుకొచ్చేవాడిని. కాకపోతే మనం అనేక సార్లు బైబిల్ చదివిన వారం కనుక కొన్ని విషయాలు తెలుసు. ఏంటంటే పౌలు అనేక మార్లు సాక్ష్యం ఇస్తాడు, నా పరిచర్య ఇలా సాగుతుందంటే కారణం సంఘముగా మీరు చేసిన ప్రార్థనే. ఒక సందర్భంలో అదే లుస్రాలో పౌలును భయంకరంగా కొడతారు. ఎట్లా కొడతారంటే వీడు చచ్చిపోవాలి అనే కొడతారు. వాస్తవంగా చచ్చిపోయాడు అనే ఉంది, చచ్చిపోయాడనే వాళ్ళు తీసుకెళ్ళి పడేశారు. కాళ్ళని కొట్టేసిన తర్వాత పౌలు స్పృహ కోల్పోయి ఇక మరణ స్థితిలోనికి వెళ్ళిపోయిన తర్వాత కుక్కని ఈడ్చుకెళ్ళినట్లుగా కాళ్ళు పట్టుకొని ఈడ్చి తీసుకెళ్ళి అవతలకి ఇసిరి కొట్టారంట. ఇసిరి కొడితే కొద్దిసేపటికి ఏమైంది తెలుసా? సంఘము చేసి చేతులుంచి ప్రార్థన చేసి పంపించిందిగా సేవకుణ్ణి. ఆ ప్రార్థన పౌలుకి మరలా జీవం కలిగించిందంట. హల్లెలూయా. పౌలుకి మరలా జీవం కలిగించగానే ఆయన బలము పొందుకొని, వా ఇంత దెబ్బలు తిన్నా కదా, ఈ వాటికి సువార్త చాలే అని పడుకోలే. లేచి మరలా యేసు క్రీస్తే నిజమైన దేవుడని సువార్త ప్రకటించుచు వెళ్ళిపోయాడు అంతే. హల్లెలూయా. పౌలుని అడుగుదాం ఒకసారి, పౌలు ఇంత భయంకరమైన బలహీనతలో నుండి కూడా నువ్వు లేచి మరలా నువ్వు ఎలా సువార్త ప్రకటించగలుగుతున్నావు? ఒక్క రాయి దెబ్బ తగులితేనే శరీరం అంతా గాయమైపోయి బలహీనపడిపోయి జ్వరం వచ్చినట్లుగా ఇన్ఫెక్షన్ అయిపోయి అంత భయంకరమైన స్థితి ఉంటుంది కదా, నువ్వు ఎలా బలం పొందుకోగలిగావు అని పౌలుని అడిగితే పౌలు ఏం చెప్తాడు తెలుసా? నా కొరకు సంఘము ప్రార్థన చేసింది. హల్లెలూయా. నా కొరకు సంఘం ప్రార్థన చేసిందయ్యా. ఒక సందర్భంలో భయంకరమైన మధ్యధార సముద్రంలో ప్రయాణం చేస్తూ 14 రోజులు, ఎన్ని రోజులు? 14 రోజులు సూర్యుడు అంటే ఎలా ఉంటాడో తెలియదు. ఆ భయంకరమైన గాలివానలో తుఫానులో పౌలు ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. అసలు ఆ ప్రయాణానికి ఓడ ఏమైపోయిందంట అంటే బద్దలైపోయిందంట. బద్దలైపోతే మధ్యధార సముద్రంలో ఓడ బద్దలైతే ఎవరైనా బతుకుతారా? ఎవరైనా బతుకుతారా? ఎంత ఈత వచ్చినాడైనా సరే సముద్రంలో. అదేమన్నా గోదావరి, ఈ గడ్డికి ఆ గడ్డికి మాట ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో, ఈదుకుంటా పోవచ్చులే అని అనుకోవడానికి గోదావరి అదేమన్నా? సముద్రం. అంత భయంకరమైన సముద్రంలో పౌలుతో ఉన్న వారందరూ కూడా ఒక్కరు కూడా మరణించకుండా బ్రతికారు.
ఆ భయంకరమైన గాలి తుఫానులో, ఆ భయంకరమైన ప్రయాణంలో ఓడ బద్దలైపోయినా కానీ పౌలు బ్రతికాడు. పౌలుని పిలిచి, అయ్యా ఎలా నువ్వు బ్రతకగలిగావు, ఆ భయంకరమైన శోధనలో నుండి నువ్వు ఎలా రాగలిగావు అని ఎవరైనా అడిగితే పౌలు ఏమంటాడో తెలుసా? నా కొరకు సంఘము ప్రార్థన చేసింది, నా కొరకు సంఘం ప్రార్థన చేసిందయ్యా, అందుకే నేను బ్రతకగలిగాను, అందుకే నేను రాగలిగాను అని పౌలు సాక్ష్యము చెప్పినట్లుగా నీ సంఘము గురించి, నువ్వున్న సంఘము గురించి నీ సేవకుడు సాక్ష్యము చెప్పగలడా? నీ ప్రార్థనా జీవితం ఆ రీతిగా ఉందా? నువ్వు సంఘములో ప్రార్థించే బిడ్డగా ఉన్నావా? సేవకుడు క్షేమం కోసం, సంఘ క్షేమం కొరకు నువ్వు రోజు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? నేను నడిపించే నీ నాయకుడు సువార్త పని కొరకు అనేక పర్యాయాలు ఆ ఊరని ఈ ఊరని, ఆ రాష్ట్రమని ఈ రాష్ట్రమని ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాడు కదా. ఆ ప్రయాణాల్లో ఆ సేవకుడికి క్షేమం ఏదయ్యా అంటే సంఘ ప్రార్థన కదా. ఆ సేవకుడికి సంఘ ప్రార్థన అనే రక్షణ ఉందా? ఉందా? హల్లెలూయా. అసలు నా మీద ఆ భారం ఉందండి, నా సేవకుడి కొరకు, నా సేవకుడు చేసే పరిచర్య కొరకు నా మీద ఒక భారం ఉందండి అని నమ్ముతున్నావా? నమ్ముతూ ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంచె దినాల్లో పరిచర్య కొరకు సంఘ ప్రార్థన అవసరం. ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో సంఘ ప్రార్థన అవసరం. నేనేమనుకుంటా తెలుసా? నేను చాలాసార్లు అయ్యగారితో కూడా చెప్పా, వారం వారం సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, ఏంటండి ఇది? ప్రతిరోజు రాలేరా? ఏదో ఒక సమయం చూసుకొని నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఎంత ఇది ఉన్నా, కనీసం నేను అంటాను, ఎంత బిజీగా ఉన్నా సంఘములో దేవుని మందిరంలోనికి వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేరా సేవకుడి కొరకు? నువ్వు సేవకుడి కొరకు చేసే ప్రార్థన సేవకుడికి మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా కంచె వేయబడుతుంది తెలుసా? సేవకుల కొరకు ప్రార్థన చేసిన సంఘము వర్ధిల్లింది, ప్రబలింది అని బైబిల్లో రాసింది. సంఘము ప్రబలుచుండెను అనే మాట అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఎందుకు ప్రబలింది? ఎందుకు ఆశీర్వదించబడింది? నీ ప్రార్థన పరిచర్య విస్తరించడానికి సహాయపడుతుంది కదా. నా పేరు మీద గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే వారి ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత పరిచర్య సేవకుని కొరకు సేవకుడు చేయడానికి నువ్వు చేసే ప్రార్థనను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వడా? హల్లెలూయా. నేను కీర్తనలోనికి వస్తున్నా. కీర్తన చదవబడిన కీర్తనలోనికి ఒక మాట రండి. ప్రార్థన ఎలా చేయాలి కొన్ని విషయాలు చెప్పి నేను సమయాన్ని ముగిస్తా. హల్లెలూయా. 59వ కీర్తనలో ఒక మంచి మాట నా హృదయాన్ని తాకింది. ఏంటంటే, దావీదు చేసిన ఈ ప్రార్థనలో, నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు, నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పింపుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షించుము, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. యెహోవా, నా దోషమును బట్టి కాదయ్యా, నా పాపమును బట్టి కాదు, ఊరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు. హల్లెలూయా. నాకు దావీదంటే ఎందుకు అంత ఇష్టమో తెలుసా? నాకే కాదు, చాలామంది ఈ మధ్య మన అయ్య గారు ఆయన పక్కన నెహెమియా డేవిడ్ అని కూడా పెట్టుకున్నారు. మీకు తెలుసో తెలియదు, విన్నారా పేరు? పాంప్లెంట్లో చూడండి, ఆంధ్రాలో మొత్తం నెహెమియా డేవిడ్ అనే ఉంటుంది. సరే, అంత ప్రేమిస్తారు చాలామంది దావీదుని. ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? ఇక్కడ ఏం ప్రార్థన చేశాడు? అయ్యా, నా పాపం ఏమి లేదు నాయన, నా దోషం ఏమి లేదు ప్రభువా, నాలో ఏ పాపం లేకపోయినా వాళ్ళు నన్ను చేస్తున్నారా, నన్ను తరుముతున్నారా అన్నాడా? ఇప్పుడు 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన తీయండి, చదవండి. ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా, నా అతిక్రమంలో తుడిచివేయము, నా దోషము పోవునట్లు
నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరిచయ్యా, నా అతిక్రమములు నాకు తెలిసినయ్యా, నా పాపములన్నీ నా ఎదుట ఉన్నాయ్యా, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నానయ్యా, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నానయ్యా, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. హల్లెలూయా. ఏం ఒప్పుకున్నాడు ప్రభు దగ్గర? అక్కడేమో యథార్థమైన మనసుతో, అయ్యా నాలో ఏ పాపము లేదయ్యా అని ఒప్పుకుంటున్నాడు. పాపము చేసినప్పుడేమో నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు. దేవుడికి ఎందుకు అంత ఇష్టమయ్యా దావీదు అంటే అనంటే యథార్థమైన ప్రార్థన దావీదుది. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు ప్రభు సన్నిధిలో కన్నీళ్ళు విడిచి అయ్యా నేను పాపినయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఏ పాపము లేనప్పుడు శత్రువులు తరుగుతుంటే అయ్యా నాలో ఏ పాపము లేదు నాయన, నేను ఏ తప్పు చేయలేదు నాయన, అయినా నా మీదకి వస్తున్నారయ్యా అని ఆయన అడుగుతుంటే ఆయన యథార్థమైన ప్రార్థనను వినకుండా దేవుడు ఉండలేకపోయాడు. హల్లెలూయా. యథార్థమైన ప్రార్థనలు అంటే ఆయనకి ఎంత ఇష్టమో, దావీదు ఎంత యథార్థమైన ప్రార్థనలు చేస్తాడో దేవుని దగ్గర నుంచి వచ్చే తీర్పును కూడా అంతే మంచి మనసుతో ఆయన ఒప్పుకుంటాడు. బెత్షెబాతో పాపం చేసిన తర్వాత, ఒక బిడ్డను కన్న తర్వాత జబ్బు పడ్డప్పుడు దేవుని సన్నిధిలో ఆ పాపములో ఆ అక్రమములో కన్న ఆ బిడ్డను బ్రతికించయ్యా అని ప్రభు సన్నిధిలో 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే సత్యవంతుడైన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు ఆ బిడ్డను బ్రతికించలే. బ్రతికించినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన అన్న మాట ఏంటో తెలుసా? దేవుడు న్యాయవంతుడు. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నువ్వెందుకు నా బిడ్డను బ్రతికించలేదయ్యా అని ఒకవేళ అడిగితే దేవుడు ఏం చెప్తాడో దావీదుకు తెలుసు. దావీదా, నువ్వు యథార్థమైన ప్రార్థనలు చేసిన వాడవి, నువ్వు నమ్మకమైన నా హృదయానుసారుడివి, నా మనసు ఏంటో నీకు తెలుసు, నువ్వు నాకు ప్రియమైన వాడివే, నువ్వు నాకు ప్రియమైన వ్యక్తివే, దాంట్లో సందేహం లేదు. కానీ నువ్వు నా ప్రియమైన వ్యక్తివి అని చెప్పి నేను న్యాయమును అన్యాయముగా చేయలేను. నీ జీవితంలో నువ్వు అక్రమాన్ని నువ్వు చేసి దాన్ని సమర్థించమని నన్ను అడిగితే నేను ఒప్పుకోలేను. నువ్వు ఎవరికి కనాలయ్యా నీ బిడ్డనంటే నీ పెళ్లి భార్యతో నువ్వు బిడ్డను కనాలయ్యా. నువ్వు అక్రమంగా పరాయి పురుషుని భార్యతో నువ్వు అక్రమంగా కన్న బిడ్డను బ్రతికించమని అడగడం న్యాయమా అని అడిగేవాడు. కానీ దేవుడు హృదయం ఏంటో దావీదుకు తెలుసు గనక దావీదు ఒక్క మాట కూడా ప్రభువుని అడగలే. అడిగితే ఏమవుద్దో తెలుసు. అట్లాంటి మనసు సంఘములో ఉన్న బిడ్డలకు కావాలి. దావీదు ఎరిగినట్లుగా దేవుని మనస్సును ఎరిగే ఆ కృప ప్రతి బిడ్డ పొందుకోవాలి. అందుకే దావీదు అంటే చాలామందికి అంత ఇష్టం. ఒక్కసారి 51వ కీర్తన చదివిన తర్వాత ఇంకొక మాటని కూడా మీకు చూపించాలి, లేకపోతే ఆ ప్రార్థనకు అర్థం లేదు. రాజుల గ్రంథము 2వ రాజుల మొదటి రాజులే 15:5 అనుకుంటా, చూడండి. లేకపోతే మొదటి రాజుల మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను అని వాక్యం చెప్తుంది. ఒకసారి పశ్చాత్తాపడిన తర్వాత దేవుని సన్నిధిలో ఒక పాపం గురించి, ఒక అతిక్రమాన్ని చేసిన తర్వాత, దేవునికి విరోధంగా ఒక్కసారి పొరబడిన తర్వాత, ప్రభు దగ్గర పశ్చాత్తాప ప్రార్థన చేసిన తర్వాత దావీదులాగా ఈ సాక్ష్యం పొందాలి. తన జీవితకాలం అంతటిలో తాను ఎంతకాలం జీవించాడో అంతకాలం దేవుని ఎదుట, దేవుడిచ్చిన సాక్ష్యం అది. ఆ మాట దేవుడు మాట్లాడిన మాట. తన జీవితకాలం అంతట్లో ఎక్కడా కూడా ఆయన సాక్ష్యం కోల్పోలే. అది
పాత జీవితాన్ని జీవించి ప్రభువు దగ్గర ఒప్పుకొని తిరిగి మరలా దేవుని సంఘములో చేర్చబడిన ప్రతి విశ్వాసి గమనించవలసిన విషయం అది. జీవితకాలం అంతటిలో దావీదు లాంటి సాక్ష్యం. మరలా ఆ పాత జీవితంలోనికి వెళ్ళకూడదు, మరలా ఆ రోత జీవితంలోనికి వెళ్ళకూడదు. వెళ్తే ఏమైద్ది? ఆ సాక్ష్యాన్ని కోల్పోతే ఏమైద్ది? ఒక దినాన తీర్పు దినం ఉంటుంది. దేవుని సన్నిధిలో నిలబడే పరిస్థితి వస్తుంది. దేవుని సన్నిధిలో నిలబడే పరిస్థితి ఎవరికి రాదో తెలుసా? మొదటి పునరుద్ధానంలోనే ఎత్తబడే వారికి రాదు. దేవుని సంఘములో ఎత్తబడే వారికి రాదు. ఆ సంఘములో ఆ గుంపులో ఉండాలంటే మనం ఎలా ఉండాలయ్యానంటే ఆది అపోస్తుల కార్యంలో సంఘం ఎలా ఉందో అలా ఉండాలి. మన దగ్గర వాళ్ళలాగా అన్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టడానికి ఆస్తుపాస్తులు లేకపోవచ్చేమో, కానీ ప్రార్థన చేయగలిగేంత ఆసక్తి ఉంటే చాలు. ఆస్తులు అంటే సంపాదించలేం, మన వల్ల కాదు. ఒకవేళ సంపాదించినా ఇచ్చేంత మనసు, ఆ కృప అందరికి ఉండదు. అది దేవుని మహాకృప వాళ్ళకు ఉంది, ఇప్పటికి కొద్ది మందికి ఉంది. సరే, దాని గురించి నేను మాట్లాడను. కానీ ప్రార్థన మాత్రం దానికంటే విలువైంది. దేనికంటే? ఆస్తుల కంటే, కానుకల కంటే, మనం ఇచ్చే దశమ భాగాల కంటే, వీటన్నిటికంటే ప్రార్థన ఇంకా విలువైంది. ఎందుకు విలువైందంటే సంఘము ప్రార్థనలో దేవుని శక్తి దాగి ఉంది. సంఘము విశ్వాసములో ఒక కార్యాన్ని చేయడానికి దేవుని దగ్గర ఆ శక్తి ఉంది. నీలో విశ్వాసము లేకుండా, నీలో ప్రార్థన జీవితం లేకుండా దేవుడు ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు చేసిన ప్రార్థన. బబులోను రాజ్యానికి చెరగా వాళ్ళు ఎందుకు పంపబడ్డారు? దేవుని శాపం, దేవుడిచ్చిన అనుమతి అది. 70 సంవత్సరాలు మీరు ఆ చెరలో ఉండాల్సిందే అని. తర్వాత దానియేలు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఇర్మియా గ్రంథాన్ని చదివి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, రిఫరెన్స్ చెప్తాను. దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది. సరే, ఎలాగో తీసేగా నేనే చదువుతాను, చూడండి. 9:2 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. హల్లెలూయా. ఇంకో వచనం చదువుతా చూడండి. ఇర్మియా గ్రంథం 29:10-14. 29:10-14. 12 చదువుతా, డైరెక్ట్గా మీరు చదువుతుంది. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తిరేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయుని ఎడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. దేవుడు ఏమన్నాడంటే 70 సంవత్సరాలు మీరు చెరలో ఉండాలి అన్నాడు. చెరలో ఉన్న తర్వాత మీరు విడిపించబడాలి అంటే మీరు మొర్రపెట్టినా, అయ్యా నన్ను ఎందుకు విడిపించట్లేదు, నన్నెందుకు మీరు ఇందులోంచి విడిపించట్లేదు అంటే ఉపయోగం లేదు, నేను వినను. ఎప్పుడు వింటానయ్యానంటే మీరు ఆ వాక్యమును ఎత్తుపట్టి ప్రార్థన చేస్తే నేను వింటాను, అప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను అనే మాట దానియేలు చదివి, ఈ ఇర్మియా గ్రంథాన్ని, ఈ దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో దానియేలు చదివి ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ చెరసాలలో నుండి, ఆ బానిస సంఖ్యల నుండి వారి బిడ్డల్ని విడిపించి యెరూషలేముకు నడిపించాడు. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే దేవుడు ఏ కార్యము చేయడు. మన దేవుడికున్న ఒక మంచి పేరు ఏంటంటే, అనేకమైన పేర్లలో ఒక మంచి పేరు ప్రార్థన ఆలకించువాడు. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. నువ్వు ప్రార్థన చేస్తే అసాధ్యమైన కార్యాలు సాధ్యమవుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే సేవకుల సేవ ఏ ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే సేవకులకు వచ్చే నిందలు, అవమానాలు తొలగించబడతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే సంఘములో ఉన్న బంధకాలన్నీ తొలగించబడతాయి. నేను ఒక సమస్య గురించి మాట్లాడతా అంటే మా పెద్దమ్మాయి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది. ఆమె జెర్మియా గారు చర్చికి వెళ్తూ ఉంటుంది కదా. జెర్మియా గారు ఒక మాట చెప్పింది, డాడీ ఏంటంటే
ఒక వ్యక్తి వారి సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళు పోరాడేంత వరకు దేవుడు జోక్యం చేసుకోడంట. అది నేను కూడా విన్నా. దానికి ఎగ్జాంపుల్ అయ్యగారు ఏం చెప్తాడంటే, ఒక 3 వ్యక్తులు ఉన్నారంట, తండ్రి 2 కొడుకులు. 2 కొడుకులలో అన్నదమ్ములలో ఒకడికి ఈతొచ్చు, ఒకడికి ఈత రాదు. అనుకోకుండా ఈత రాని సహోదరుడు నీళ్ళల్లో పడిపోయాడు, లోతైన నీళ్ళల్లో పడిపోయాడంట. పడిపోతుంటే చిన్నోడు పడిపోయేసరికి పెద్దోడు వానికి ఇలాగే చూస్తున్నాడు, వీడికి ఈతొచ్చు, ఇలాగే చూస్తున్నాడంట. చూస్తుంటే తండ్రి అంటున్నాడంట, అరే నీ తమ్ముడు మునిగిపోతున్నారా, వాడిని కాపాడరా, వాడిని రక్షించురా అని తండ్రి బ్రతిమలాడుతున్నా అన్న అసలు వాడి వైపు చూసి చూడనట్టుగా అలాగే చూస్తున్నాడంట తప్ప వాడిని కాపాడాలనే ప్రయత్నం కూడా చేయట్లేదంట. వాడు ఓపికన్నంత వరకు కొట్టుకొని ఇక మునగబోయే పరిస్థితి వచ్చేసింది. అరే వాడు చనిపోబోతున్నారా, వాడిని కాపాడరా అని తండ్రి ఏడుస్తున్నాడంట. అయినా వినకపోతే తండ్రి దూషిస్తున్నాడంట. అరే వాడు చనిపోతే వాడి ఆస్తి కూడా నువ్వు కొట్టేయాలని కదా వాడిని సావనిచ్చేది నువ్వు అని వాడి మీద నిందలేస్తున్నాడంట, వాడిని అవమానపరుస్తున్నాడంట. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఈ అన్న చూపంతా మునిగిపోయే తమ్ముడి మీదనే ఉందంట. వాడి శక్తి ఉన్నంత వరకు వాడు పోరాడిగా అయిపోయి మునిగి చచ్చిపోవడానికి ఇంకొక 2 నిమిషాలు ఉన్నాయనగా అప్పుడు తిరిగి వాడిని పట్టుకొచ్చి వాడిలో ఉన్న నీళ్ళన్నీ కక్కించి బతికిచ్చిన తర్వాత తండ్రి అన్నాడంట, ఏందిరా అంతసేపు మొత్తుకున్నా కానీ నువ్వేం చేసావు, మౌనంగా ఉన్నావు, ఇప్పుడు ఎలా తీసుకొచ్చావంటే వాడు అన్నాడంట, నానా వాడు శక్తి ఉన్నప్పుడు, వాడు పోరాడేటప్పుడు, వాడు బయటికి రావడానికి ప్రయత్నం చేసేటప్పుడు నేను వెళ్తే వాడితో పాటు నన్ను కూడా గట్టిగా బట్టి చంపేస్తాడు, నన్ను కూడా నీళ్ళలోకి తీసుకెళ్ళి ఈత వచ్చినా నన్ను కూడా పట్టుకెళ్ళిపోతాడు. నేను ఎప్పుడు వాడికి సహాయం చేయాలంటే వాడు పోరాటం ఆపేంత వరకు నేను వాడి జోలికి వెళ్ళకూడదు, వెళ్తే వాడితో పాటు నేను కూడా చనిపోతాను. దానికి ఎగ్జాంపుల్ అయ్యగారు ఆ మాట చెప్పి అన్న మాట ఏంటంటే, నువ్వు ఏదైనా సమస్య కోసం పోరాడేటప్పుడు మనం ఏం చేస్తాం, దేవుని దగ్గర రాకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తాం కదా. పోలీస్ స్టేషన్లకు వెళ్తాం, మీడియా దగ్గరికి వెళ్తాం, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాం, లేకపోతే వెనక బంధువు బలగం ఉంటే అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. అవన్నీ నువ్వు చేసేటప్పుడు అంటే దేవుడు సైలెంట్గా ఉంటాడంట. ఏసు రక్తమే చేయం ఉందో పోయింది, హల్లెలూయా. దేవుడు సైలెంట్గా ఉంటాడంట. ఎప్పుడైతే నీ ప్రయత్నాలు ఆపేసి, అయ్యా ఇంకా నా వల్ల కాదు నాయనా, ఇంకా ఏం చేసినా నువ్వే ప్రభువా అని చెప్పి దేవుని పాద సన్నిధికి నువ్వు వస్తావో, ఇంకా నువ్వు ఆ ప్రయత్నాలు పూర్తిగా ఆపేస్తావో, అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడంట. ఆ సమస్యను ఎలా తీసేస్తాడంట తెలుసా, నువ్వు గత కొన్ని రోజులుగా, నెలలుగా, అవసరమైతే సంవత్సరాలుగా నువ్వు ప్రయాస పడి ఆయాసపడ్డావు చూసినావా, ఆ ఆయాసానంతా ఆయన చిటికలో తీసేస్తాడు, సింపుల్గా తీసేస్తాడు. ఈ అనుభవం నా జీవితంలో ఉంది. కొన్ని సాక్ష్యాలు మనం బయటికి చెప్పుకోలేం, కానీ అవి తలుచుకుంటా ఉంటే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన శక్తి కార్యాలు ఎంత బలమైనవో ఆ స్పర్శ మనకు తగులుతుంది. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు మనం ఫైట్ చేయొద్దు. మంచి మాట జ్ఞాపకం చేసింది బిడ్డ ఈరోజు. దేవుని సన్నిధికి అప్పచెప్పిన తర్వాత నువ్వు రిలీఫ్గా ఉంటే దేవుడు చూసుకుంటాడు. మనం ఎవరం? ఆయన పిల్లలు. ఈ లోకంలో మన పిల్లలకే మనం ఎంతో చేయాలని ఆశపడతాం కదా, మరి ఆయన పిల్లలకి ఆయనంత చేస్తాడు. ఆయన ఊరుకుంటాడా? ఆయన బిడ్డల జోలికి వస్తే, ఆయన బిడ్డలకు సమస్య వస్తే, ఆయన బిడ్డలకి ప్రాబ్లమ్స్ వస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎప్పుడు ఊరుకోడు? మన ప్రయత్నాలు ఆపేసి ఆయన మీద ఆధారపడితే. సంఘముగా మనం ప్రార్థనలో ఉంటే శక్తివంతమైన కార్యాలు ఈ సంఘము ద్వారాగా దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే దేవుని శక్తి పెరిగే ఆ శక్తి ఎక్కడుందంటే, అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాగా సంఘములో ఉందంట. దేవుని కార్యాలు బలంగా జరిగే ఆ శక్తి ఎవరి దగ్గర ఉందంటే, ఇందాక అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో చదివాం కదా, మన విశ్వాసములో ఉందంట. మన విశ్వాసం, మన ప్రార్థన శక్తి కలిగిన కార్యాలు చేయడానికి, గొప్ప మంచి కార్యాలు చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థనలో ముందుకు వెళ్దాం. దేవుడు మన సంఘాన్ని ప్రార్థనాత్మతో నింపునుగాక. దేవుడు మన సంఘాన్ని బలమైన శక్తి కలిగిన అనేక మందికి మాదిరిగా ఉండే సంఘముగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.